మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. గత ఎన్నో వారాల నుంచి సౌందర్య లహరి కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక సర్ప్రైజ్ ఈరోజు సౌందర్య లహరిలో. డైరెక్టర్ గారితో వర్క్ చేసిన హీరోల గురించి, హీరోయిన్ల గురించి, అలాగే వారి సినిమాలోని అనేక సన్నివేశాల గురించి ఎన్నెన్నో విషయాల్ని సౌందర్య లహరి కార్యక్రమంలో డైరెక్టర్ గారు చెప్తూ వస్తున్నారు. అలాగే ఎంతో మంది టెక్నీషియన్స్, నటీనటులు వచ్చి మనకి వివరిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు రాఘవేందర్ రావు గారి కుటుంబ సభ్యుల్ని మనం కలుసుకోబోతున్నాం. కెఎస్ ప్రకాష్ రావు గారికి, కోటేశ్వరమ్మ గారికి 4 పిల్లలు, 2 కొడుకులు, 2 కూతుర్లు. అపూర్వ సోదరుల లాంటి ఆ 2 కొడుకుల పేర్లు కృష్ణమోహన్ గారు అండ్ రాఘవేందర్ రావు గారు. అలాగే ఆ 2 కూతుర్ల పేర్లు స్వతంత్ర గారు, మంజుల గారు. ముందుగా కెఎస్ ప్రకాష్ రావు గారి మనవళ్ళని, మనవరాలని సౌందర్య లహరి వేదికకి ఆహ్వానిస్తున్నాము. కృష్ణమోహన్ గారు, వాణి గారి మొదటి పుత్రిక లక్ష్మి గారు అండ్ అలాగే వారి అల్లుడు శోభు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లక్ష్మి గారేమో పాజిటివ్ థింకింగ్ గురించి, అలాగే హ్యాపీగా హెల్దీగా ఉండడం గురించి బోలెడన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశారు. అండ్ అందరూ పాజిటివ్గా ఉండాలని, అందరూ చిరునవ్వు చిందిస్తూ ఉండాలని ఆవిడ కోరిక. లక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సౌమ్యశీలి, స్నేహశీలి, ఇంకా అలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ శోభు గారు అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ బాహుబలి. వారిరువుని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము, లక్ష్మి గారు అండ్ శోభు గారు. కృష్ణమోహన్ గారు, వాణి గారు రెండో కుమార్తె లత గారు కుటుంబాలందరూ హాయిగా చక్కగా ఉండడానికి చక్కటి ఇల్లు నిర్మిస్తూ ఉంటారు. షీఈ్ అ వండర్ఫుల్ ఆర్కిటెక్ట్. లెట్స్ వెల్కమ్ హర్. అందమా నీ పేరేంటి, అందమా అందమా నీ పేరే. ఇక రాఘవేందర్ రావు గారు, సరళమ్మ గారుల గారాల పట్టి మాధవి గారు. ఎవరు ఎప్పుడు ఏ టైంకి ఏం తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి, ఏం తింటే బాగుంటుంది అన్ని డిసైడ్ చేసేటువంటి న్యూట్రిషనిస్ట్ మాధవి గారు. వి వెల్కమ్ యూ. రోజు 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 పూస్తూ ఉన్నా. రాఘవేందర్ రావు గారి తనయుడు, తాతకి తండ్రికి తగ్గ తనయుడు, డైరెక్టర్. మార్నింగ్ రాగా అనేటువంటి అద్భుతమైన సినిమాని మనకు అందించారు. అలాగే బొమ్మలాట అనే సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. అనగనగా ధీరుడితో శభాష్ అనిపించుకున్నారు. ప్రకాష్ గారిని, అలాగే వారి బెటర్ అండ్ బెస్ట్ హాఫ్ కనిక, హూ ఇస్ ఆల్సో అ వండర్ఫుల్ రైటర్. బాంబే డక్ అనేటువంటి బుక్ ని చాలా మంది చదువుంటారు. వాళ్ళిరువురిని ఇప్పుడు సాదరంగా సౌందర్య లహరి కార్యక్రమానికి ఆహ్వానించేస్తున్నాము.
రాఘవేంద్రరావు గారి సోదరి స్వతంత్ర గారి తనయుడు విదేశాల్లో స్థిరపడ్డ డాక్టర్ వెంకట్ గారు. చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమా చిలుకా క్షేమమ్మా. ఇక స్వతంత్ర గారి రెండవ తనయుడు ప్రసాద్ గారు ఎన్నో సీరియల్స్ ని సినిమాల్ని మనకు అందిస్తూ ఉన్నారు. టాలీవుడ్ వార్నర్ బ్రదర్స్ లో ఒకరు ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తున్నారు, ఇంకొకరు అక్కడ ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ ప్రసాద్ గారు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు జర్రగమ్మునుండు బుద్ధి పండు పడింది తప్పుగేరు. మన సంస్కృతి మన సంప్రదాయాల్ని పిల్లలకి నేర్పించాలన్న ఉద్దేశంతో అమెరికాలో సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్నప్పటికీ వాటిని వదిలేసుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మంజుల గారి తనయుడు శ్రీరామ్ గారిని అండ్ అలాగే బెటర్ హాఫ్ లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాము. మన శ్రీరామ్ గారిలో కనపడని బ్రహ్మానందం గారు ఉంటారంట, ఏమిటో కనుక్కుందాం. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆశ బొంసె అక్షరాల అత్త కూతురే గులామలి అంతకుడు మాకు ఆప్తుడే కంటకాల ఉండేవాడు ఇంటి ముందరే. కుటుంబంలో ఎలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినా ముందుండి అన్ని చకచకా చక్కబెట్టే శ్రీదేవి గారు అంటే మంజుల గారు గోపాలకృష్ణ గారి కూతురు. శ్రీదేవి గారు, వి వెల్కమ్ యూ. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్, ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్. సౌందర్యలహరిలో ఫస్ట్ టైం టెన్షన్ గా ఉంది సార్. ఏమిటో నీకు టెన్షన్ అందరూ గన్నులు గురి నా వైపు పెట్టినట్టుగా అనిపిస్తోంది. నేను ఒక్కదాన్ని ఒకవైపు, మీ మొత్తం ఫ్యామిలీ అంతా ఒకవైపు లాగా అనిపిస్తోంది నాకు. వాళ్ళంతా బుల్లెట్ లేని గన్స్ అందరూ. కానీ ఇట్స్ సో లవ్లీ అండి. అందరూ ఇవాళ ఈ సౌందర్యలహరి కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి పరిచయం అవడం, బికాజ్ డైరెక్టర్ గారి సినిమాల విశేషాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాము. కుటుంబ విశేషాలు అలాగే కుటుంబంతో వారికి ఉండేటువంటి అనుబంధం గురించి తెలుసుకోవాలని ఇవాళ ఇలా ప్లాన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు. ఏ డైరెక్టర్ కైనా ఒక ప్రొడ్యూసర్ కానీ సినిమా తీసే వాళ్ళకి మ్మ్. వాళ్ళ సక్సెస్ ఫెయిల్యూర్ వాళ్ళ ఇంటికాడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంటికాడ అప్పుడప్పుడు షూటింగ్ విశేషాలు చెప్పటం, మ్మ్. ఆ పాటల గురించి చెప్పినప్పుడు వాళ్ళ మొహాలు మాడిపోయినంటే ఇది కొంచెం డౌట్గా ఉందనిపిస్తుంది. కొంచెం హ్యాపీగా ఉన్నారంటే సక్సెస్ఫుల్గా ఉన్నట్టు. మ్మ్. కానీ మా ఫ్యామిలీలో రివర్స్ అనమాట. మ్మ్. వాళ్ళు సూపర్ అన్నారంటే కొంచెం మాకు డౌట్ వస్తుంది అనమాట. వాళ్ళు నవ్వారంటే ఎగతాళి చేశారంటే సూపర్ హిట్ అనమాట. అర నిన్నటి లెక్చరు సినిమా సోపుల పిక్చరు కావాలి అది ఆంధ్రా సీడెడ్ నైజా మెరుగని సిక్సర్ కొట్టాలి. మహాలంగపురం మెడ్రాస్లో ఉన్నప్పుడు మ్మ్. నా బెడ్రూమ్లో కూర్చోబెట్టుకుని అందరిని పిలిచాడు అనమాట. వాళ్ళ ఏంటంటే సాంగ్ రికార్డింగ్ అని కావాలని వాళ్ళ రియాక్షన్ కోసం అని చెప్పి పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు అన్నాను అనుకో, వాడు బాబాయ్ వాటి పండు పండు ఏంటి యాపిల్ ఏంటి అట్లాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. అది సినిమా మీద చూసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ ఐడియా మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఒక మాత్ర వేసి చూడాలి ముందు. మాత్ర వేస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది. తర్వాత సక్సెస్ అయిన తర్వాత బాబాయ్ అని ఎందుకన్నానంటే మా బ్రదరు మ్మ్. నాకన్నా ఎల్డర్ అయినా కూడా ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు, తర్వాత నాకు మాధవి అండ్ ప్రకాష్. మ్మ్. మా బ్రదర్ ఏమంటే వాళ్ళు ఏదైనా అడగాలంటే డాడీ ప్రాణది అంటే నన్ను ఏం అడగొద్దు బాబాయ్ని అడగండి. అది అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి నలుగురు నా పిల్లల్లాగానే పెరిగాం అన్నమాట. ఓకే. సో ఏదైనా వాళ్ళందరూ నలుగురిని కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు అయ్యే వరకు. మ్మ్. తర్వాత వాళ్ళు ఆయన అడుగుతున్నారు వాళ్ళ ఆ తర్వాత ఆవిడ వచ్చి మిమ్మల్ని అడుగుతుంటే మీరునో మీ ఆయన వెళ్ళి అడగండి అంటున్నారా? అలా ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ మై లైఫ్. దగ్గర అప్పుడు 100-110 సినిమాలు అనుకో. ఒక్కో పిక్చర్కి లొకేషన్స్కి వెళ్ళడానికైనా షూటింగ్కి అయినా కలిపి 100 రోజులు వేసుకున్నా అక్కడ 100 ఎంతో లెక్కేసుకో. అన్ని వేల రోజులు వాళ్ళకి దూరంగా ఉన్నాను. అయినా ఉన్నప్పుడు మటుకు ఐ యూస్ టు స్పెండ్. దీనివల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫర్దర్గా వాళ్ళు మాట్లాడిన తర్వాత మ్మ్. వాళ్ళు చాలా నువ్వు నీ మీద తీసుకురాలేడు గన్నులు, మ్మ్. నాకు చెప్పకుండా చాలా గన్నులు తయారు చేసుకొచ్చారు. వాటన్నిటిని ఎదుర్కొంటాను లేదు చూద్దాం అసలు ముందు. ఓకే. సో ఫస్ట్ టైము మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్ మీ రిలేటివ్ అని, మీ నాన్నగారని, మీ బాబాయ్ అని మీకు తెలిసినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? యాక్చువల్లీ అంత పెద్ద డైరెక్టరు అని ఎప్పుడు బయట ఉన్నా కూడా బికాస్ హీ సో క్యాజువల్ అట్ హోమ్. సో వీ ఆల్సో ఐ డోంట్ థింక్ రిలేటెడ్ టు హిమ్ సో మచ్ ఫ్రమ్ దట్ వెరీ బిగ్ డైరెక్టర్. రైట్. కానీ బయట ఇంత అప్రిసియేషన్ వస్తున్నప్పుడు, వారి సినిమాలు ఇంత హిట్లు అవుతున్నప్పుడు, జనాలు అంతగా పొగుడుతున్నప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపించేది?
we were definitely very proud of him. We all enjoy him more as a father, as an uncle, as a more fun person than as a very big director. Like, we're very, very proud of his achievements. చెప్పండి లత గారు, మీకు ఎప్పుడైనా మీ స్కూల్లో మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా మీ బాబాయ్ కదా రాఘవేంద్రరావు గారు కొంచెం తీసుకెళ్తావా సినిమా షూటింగ్కి అలాంటివి వచ్చుంటాయి డెఫినెట్లీ. స్కూల్లో ఐ మీన్ బాబాయ్ చాలా పెద్దని తెలుసు. బట్ స్కూల్లో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రివీల్ యువర్ ఐడెంటిటీ. సో మీరు మాస్క్ వేసుకొని బతికారు. there's so much of wow and ooh kind of a thing, and I Yeah. didn't want that kind of reaction, so I would try to play it down. But of course internally there's a lot of pride, and like she said, it was more about him being an uncle than this big director. లక్ష్మి గారు మీరు చెప్పండి. 2 థింగ్స్ అండి. చెన్నైలో పెరిగాం కాబట్టి అక్కడ తెలుగు సినిమా గురించి అంత తెలీదు. కానీ అక్కడ కూడా రిలీజ్ అవుతూనే ఉండేది కదా ఈ అంత సినిమాలన్నీ. ఎక్కువ తక్కువ లేదండి. ఉండేది. ఓకే. సో మాకు బాబాయ్ గురించి తెలిసిందేంటంటే మా డ్రైవర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు వచ్చి సినిమా హిట్టు, సూపర్ హిట్టు, యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్. దీస్ ఆర్ ద ఓన్లీ వర్డ్స్ దట్ వి న్యూ. ఓకే. ఎప్పుడన్నా తిరుపతి వెళ్తే అక్కడ తెలుగు సినిమా చూసినప్పుడు దట్ టైమ్ వి యూజ్డ్ టు బీ షాక్డ్ అన్నమాట. అమ్మో ఇంతుందా ఇంత బాబాయ్ craze మీకు ఉందా? ఇక్కడికి అని. షూటింగ్స్‌కి అప్పుడు వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తేంటంటే లైక్ షీ సెడ్ ప్రివిలేజెస్ ఆర్ లాట్. సో వెళ్ళిన వెంటనే ముందు కూల్ డ్రింక్స్ తెచ్చేసి, మాకు కుర్చీలు తెచ్చేసి, గొడుగులు తెచ్చేసి పెడతా ఉంటే నాకు బాగా గుర్తు. బాబాయ్ ఎప్పుడు ఒక మాట అనేవారు. ఇప్పుడు ఈ కుర్చీలు, ఈ కూల్ డ్రింక్‌లు మీకు అనుకోవద్దు. అది నాకు కూడా కాదు. నా లాస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి ఇయన్నీ చేస్తున్నాను. సూపర్. సో ఎప్పటికైనా మీరు అచీవ్ చేయాలి గానీ, ఏదో నా కూతుర్లు, నా పిల్లలు అని చెప్పి వచ్చి ఇక్కడ యూ షుడ్ నెవర్ థ్రో యువర్ వెయిట్ అరౌండ్ అన్నది బాగా నేర్పించేవారు You ఎప్పుడు. have never thrown your weight around at all. I can't see anybody throwing the weight in your family. Everybody is so much under control. ఓకే, ప్రకాష్ గారు మీరు చెప్పండి. మీ చిన్ననాటి అనుభవాలు, నాన్నగారు ఎప్పుడైనా మిమ్మల్ని గట్టిగా బెదిరించేవాళ్ళ, తిట్టేవాళ్ళ, ఏదైనా మీరు అడిగినప్పుడు వద్దనేవాళ్ళ? ఆ యాంగిల్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. నాన్నగారు ఇప్పటి వరకు ఐ డోంట్ రిమెంబర్ హిమ్ స్కోల్డింగ్ మీ అట్ ఆల్ ఎక్సెప్ట్ వన్ ఇన్సిడెంట్. ఇంటి బయట బెగ్గర్ రోజు వచ్చేవాళ్ళు. అంటే ఇంటి నుంచి ఐ యూస్ లైక్ బనానాస్ అ లాట్. Mm. సో ఆ బనానా ఇచ్చినప్పుడు దట్ వాస్ ద లాస్ట్ బనానా ఇన్ ద హౌస్. సో ఐ వాస్ వెరీ అజిటేటెడ్ అండ్ ఐ వాంటెడ్ దట్ బనానా బ్యాక్. అప్పుడు హీ కాట్ మీ అండ్ హీ పుల్డ్ మీ ఇన్సైడ్. దట్ వాస్ ద ఓన్లీ ఇన్సిడెంట్ దట్ ఐ రిమెంబర్ ఆఫ్ హిమ్ షౌటింగ్ ఆర్ సేయింగ్ ఎనీథింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ అట్ ఆల్. ఓకే, సో చిన్నప్పుడు నాన్నగారి సెలబ్రిటీ స్టేటస్ మిమ్మల్ని ఎప్పుడైనా అసలు వీఆర్ కంప్లీట్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఆల్ దట్. నాకు Okay. హైదరాబాద్ వచ్చిన తర్వాతే స్టార్డమ్ అండ్ దట్ యువర్ సన్ ఆఫ్ సంబడి హూ సో లార్జ్ అండ్ బిగ్. బట్ ఫార్చునేట్లీ గ్రోయింగ్ అప్ చెన్నైలో we were completely normal and I'm thankful for that. వెంకట్ గారు. All of us, మేమందరం ఇక్కడ కూర్చున్నాం. We all feel to be part of this family. There is so much love and affection between all of us. ఒకసారి 4-5 years బ్యాక్ అమెరికా వచ్చారు. వచ్చినప్పుడు we live in Los Angeles, close to Los Angeles అండి. అండ్ మా టౌన్లో లాట్ ఆఫ్ టాప్ డాక్టర్స్, సూపర్ స్పెషలిస్ట్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆంటర్ప్రినర్స్, హాస్పిటల్స్ కట్టారు. వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేసి మీ అంకుల్ ఉన్నప్పుడు మేము అన్నమయ్య చూడాలి అని రిక్వెస్ట్ చేశారు. అక్కడ లోకల్ థియేటర్లో అరేంజ్ చేసాము. ఇట్ వాజ్ స్టాండింగ్ రూమ్ అండి. there was no place. It was completely packed, and it was right after that we had a dinner to felicitate him, and all the most highly educated doctors in my town, they were all so happy to be there and to speak for him. 2 years back మేము క్రూజ్లో వెళ్ళాము, కెరీబియన్ క్రూజ్లో 30 మంది వెళ్ళాము మేము. క్రూజ్ షిప్ అది it's from America going to the Caribbean. Who would think that he would be recognized? Within the first half an hour, he was recognized, and after that, for the next 5 days, it was just an amazing trip for us. ఓకే. మాకు స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ, ఇండియన్ ఫుడ్ Oh my రోజు. God. కింద ఇండియన్ కుక్స్ ఉండేవాళ్ళు. ఆహా. సో మాకు ప్రైవేట్ టూర్ ఆఫ్ ది క్యాప్టెన్స్ క్వార్టర్స్, రాయల్ కెరీబియన్ లో. ఆల్ యా. ప్లస్ ఈవినింగ్ డిన్నర్ అప్పుడండి మేము ఒక 2 tablesలో we used to be sitting, 30 మంది ఉండేవాళ్ళం కూర్చుని. అండ్ he used to have musicians come and serenade us during the dinner. That was something that was very, very, very unique. I realized what he truly was, seeing that in the middle of the ocean in the Caribbean. సూపర్బ్ అండి.
సో డాక్టర్స్ దేహానికి వైద్యం చేస్తే రాఘవేంద్రరావు గారు ఆ డాక్టర్స్‌కి వైద్యుడు అనమాట. వాళ్ళ మనసులకి వైద్యం చేస్తూ ఉంటారు. అలాంటి సినిమాలను అందిస్తూ ఉంటారు. దట్స్ వై హి మేడ్ హిస్ మార్క్ సో మచ్. ప్రసాద్ గారు మీరు చెప్పండి. అంటే బేసిక్‌గా వెంకట్ అండ్ మీ వి గ్రో అప్ ఇన్ గోవా అండి. గోవాలో పెరిగాము. సో, మాకు మా తాతగారు పెద్ద డైరెక్టరు. దాని తర్వాత మై అంకుల్ చిన్మయి కూడా చాలా పెద్ద డైరెక్టరు అని తెలుసు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్‌కి వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు వి యూజ్డ్ టు గో ఫర్ షూటింగ్స్. వి యూజ్డ్ టు ఎంజాయ్ ఆల్ ద షూటింగ్స్ అండ్ వి న్యూ దట్ హి వాస్ ఎ బిగ్ డైరెక్టర్. బట్ ఇన్ 85 సో, మాకు తెలుగు కూడా అంత వచ్చేది కాదండి అంత బాగా. ఫిల్మ్స్ గురించి మాకు పెద్ద ఐడియా లేదండి. సో, 85 నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యానండి. మై ఫాదర్ షిఫ్టెడ్ వైజాగ్. ఐ షిఫ్టెడ్ విత్ హిమ్. ఫస్ట్ షిఫ్ట్ అయినప్పుడు నాకు ఒక్క ఫ్రెండ్ కూడా ఎవరు లేరండి. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ తెలీదు. సో, ఐ డిడ్ంట్ హావ్ ఎనీ ఫ్రెండ్స్. సో, ఆఫ్టర్ 15 days someone came to know that Raghavendra Garu is my uncle. Suddenly the whole class wanted to become friends with me. The whole class wanted to become friends with me. And I remember we went for a movie. అప్పుడే వజ్రాయుధం ఆర్ అగ్నిపర్వతం ఏదో రిలీజ్ అండి. మాకు తెలీదు అంత హి వాస్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ అని చెప్పి. సో థియేటర్‌కెళ్ళి బ్లాక్‌లో ఏదో వి ఆర్ ట్రైయింగ్ టు గెట్ సమ్ టికెట్స్ ఇన్ బ్లాక్. సడన్లీ ఐ సీ వన్ 60 feet కటౌట్ ఆఫ్ మై అంకుల్ అలాంగ్ విత్ కృష్ణ గారితో. ఓకే. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ హౌ పీపుల్ ఐడలైజ్ హిమ్ అండ్ వాట్ ఎ గ్రేట్ మ్యాన్ హి ఈస్. శ్రీదేవి గారు ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్లకు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ పిల్లలతో వాళ్ళ ప్రొఫెషన్ గురించి పెద్దగా చర్చించడానికి ఏముండదు. అలాగే ఇంజినియర్లు, డాక్టర్లు పిల్లలు కూడా వాళ్ళకి సలహాలేమి ఇవ్వరు. కానీ ఇక్కడ డైరెక్టర్ అయ్యేసరికల్లా కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక సలహా గ్యారంటీగా ఇస్తారు. అలా మీరు ఎప్పుడైనా ఏమైనా కామెంట్ చేశారా? ఘరానా మొగుడు సినిమా చూసొచ్చినాక ఎలా ఉంది అని అడిగారు. వెంటనే అదేంటి అలా లుంగీలు ఎగెత్తేసుకుని అవన్నీ ఏంటి అసలు బాలేదు. ఇలాంటి సినిమా ఎందుకు తీశారు అని అడిగామనమాట. సో ఆయన నీకు తెలీదు, నీకు నచ్చే సినిమాలు బయట ఎప్పుడూ సక్సెస్ అవ్వవు, నీకు నచ్చపోతేనే సక్సెస్ అవుతుంది, అంటే ఇది పెద్ద సక్సెస్సే అని చెప్పారనమాట. మేము ఇక్కడ హైదరాబాద్లోనే పెరిగాము. సినిమా డైరెక్టర్గా అనేది మాకు ఎక్కువ తెలియలేదు. సో ఫస్ట్ టైం ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ అంతా డబ్బులు, పేపర్లు అన్నీ విసిరేస్తుంటే అసలు అర్థం కాలేదు అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. సో ఆయన కూడా బాక్స్లో దొంగతనంగాను సినిమా చూస్తూ ఉన్నారు ఆ టైంలో. సో బయటకు వచ్చి ఆయన్ని కలుద్దామంటే అసలు కుదరలేదు. జనాలు అసలు కుప్పలు కుప్పలుగా ఆయన మీద పడిపోయి అప్పుడు అర్థమైంది ఆయన అంత ఫేమస్ డైరెక్టర్ అని. ఆల్ ఐ రిమెంబర్ అండి ఇస్ సమ్మర్ హాలిడేస్‌కి మేము చెన్నై వెళ్ళేవాళ్ళం. వి యూజ్డ్ టు స్పెండ్ టైమ్ విత్ మా అంకుల్స్‌తోను, ఆంటీస్‌తోను అక్కడ తాతయ్య వాళ్ళ దగ్గర 2-3 months అక్కడ ఉండేవాళ్ళం అనమాట. సో అప్పుడు ఆ టైంలో వి యూజ్డ్ టు యాక్చువల్లీ స్పెండ్ టైమ్ విత్ హిమ్. అండ్ యూజువల్లీ సాయంత్రం పూట అప్పుడప్పుడు ఒక చిన్న లైన్ చెప్పేవారు. పిక్చరు లేటర్ ఆన్ హిట్టో ఫ్లాపో తెలీదు గానీ, ఆ లైన్ విన్నారంటే మాత్రం మీకు ఎంతూసియాజం వచ్చేస్తదనమాట. అరే! ఇది ఎంత పెద్ద హిట్ అవుద్దో అని. సో హి ఈస్ వెరీ వెరీ గుడ్ అట్ క్రియేటింగ్ దట్ జస్ట్ ఒక లైన్‌తో డిన్నర్ అప్పుడు లైన్‌తో పడేస్తానా విషయం తక్కువ అంటావా? లేదా అట్లా అనట్లేదు. బట్ హిస్ ఫేమ్ మాకు తెలిసేది ఎప్పుడంటే ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, ఆడియో రిలీజెస్ కానీ ఆ టైంలో వి యూజ్డ్ టు నో వాట్ హి రియల్లీ ఈస్. ఆ టైంలో కొంచెం ఆయన కోపం కూడా అనమాట. సో సెట్‌లోకి వెళ్ళినప్పుడు మాకు తెలిసేది. అసలు కరెక్ట్‌గా లేకపోతే అప్పుడప్పుడు అన్నీ ఎగిరేవన్నమాట. అది మేము విన్నాం. కళ్ళజోడులు ఎక్కువ సార్లు ఎగిరాయని, ఓ సూట్ కేస్ రెడీగా ఉండేదని వేరే సో కళ్ళజోడులతో. మేము కొంచెం భయపడేవాళ్ళం అప్పుడు అది. సో వి యూజ్డ్ టు బి ఎ లిటిల్ బట్ యాస్ ఫార్ యాస్ సెట్‌లోంచి బయటకొచ్చిన తర్వాత మాత్రం ఇట్స్ లైక్ అ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు కూడా వి జోక్ అరౌండ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ దట్ వి హ్యాంగ్ ఔట్ విత్. హి ఈస్ మోర్ లైక్ అ ఫ్రెండ్ టు us దెన్ అన్ అంకుల్. అసలు ఇప్పుడు ఇది టోటల్ ఆంధ్రదేశంలో ఉన్న ప్రేక్షకులు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. నేను తీసిన పిక్చర్స్‌లో నచ్చినయి ఏంటి, నచ్చనియి ఏంటి, మీకు ఎవరెవరికి ఏం నచ్చినాయి అది ఒకసారి సంధిస్తావా? ఓకే. శోభ గారు మీరు చెప్పండి మీకు నచ్చిన సినిమా ఆర్ సీన్ ఆర్ పాట? రాఘవేంద్ర గారి సినిమాలంటే మాకు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివే రోజుల్లో 'ఘరానా మొగుడు', 'రౌడీ అల్లుడు' ఇలాంటి సినిమాలన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. సో 'ఘరానా మొగుడులో' ఎంటైర్ కామెడీ అండ్ సాంగ్స్ అండ్ సేమ్ థింగ్ విత్ దీస్ మూవీస్. సాంగ్స్ అండ్ కామెడీ బాగా వి యూజ్డ్ టు ఎంజాయ్. కాలేజ్‌లో అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లి మల్టిపుల్ టైమ్స్ వి యూజ్డ్ టు గో. ఫేస్ టర్నింగ్ ది ఎంటైర్ ఫిల్మ్, నాట్ ఈ పర్టిక్యులర్ సీన్ అని కాదు, బట్ జనరల్లీ ద హోల్ మూవీ, కామెడీ, సాంగ్స్, యాస్ స్టూడెంట్స్ ఇట్ వాస్ రియల్లీ దట్స్ వాట్ వి యూజ్డ్ టు ఎంజాయ్. లత గారు మీరు చెప్పండి. చాలా చిన్నప్పుడు సినిమాల్లో అన్ని కామెడీ సీన్స్, పాటలు అవన్నీ వి యూజ్డ్ టు ఎంజాయ్ లాట్. అండ్ దాంట్లో ఐ థింక్ 'వేటగాడులో' నాగేష్ అండ్ ఎన్టీఆర్ ఒక టైగర్ తో ఒక సీక్వెన్స్ ఉంది. దట్ వాస్ వి యూజ్డ్ టు రియల్లీ లైక్. దెన్ దేర్ వాస్ ఆల్సో 'దేవతలో' మోహన్ బాబుస్ ఎంటైర్ సీక్వెన్స్. ఐ రియల్లీ 'దేవత' యాక్చువల్లీ
It's so ఏది huh? పండితుడిని Ah, ఉమ్? yeah. That was one part of it which was very nice, and again you had the serious part which was also very very nice. Devata was a very nice movie. ఇక్కడ ఏంటి తేడాగా ఉందంటే చిన్న villains normally were very scary అన్నమాట. Suddenly you're seeing a villain who's actually so humorous, and you know you enjoyed the whole track, and then only in the end you get a little scared of him or whatever. చెప్పండి లక్ష్మి గారు. వేటగాడు అన్న సినిమా చూసాము. ఐ వాస్ వెరీ యంగ్ అప్పుడు. బాగా భయమేసిన సీన్ ఒకటి ఉండేది. విలన్స్ డెన్ అన్నది ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ డెన్ ఏమో అండర్ వాటర్ ఒక ఎప్పుడు చూడలేదు. అండర్ వాటర్ ఒక ఎక్వేరియం లాగా పెట్టి విండోలోంచి షార్క్స్ వెళ్ళటం. అండ్ వీళ్ళేమో ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చి అది డోర్ ఓపెన్ అయ్యి ఒక క్రాకడైల్ వస్తే ఆ అమ్మాయిని ఆ క్రాకడైల్ దగ్గర తోసేవారనమాట. సో అది ఐ యూస్ టు బీ సో స్కేర్డ్ ఆఫ్ దట్ సీన్. 5 సార్లు చూసాను సినిమా ప్రివ్యూస్‌లో చెన్నైలో. 5 సార్లు ఐ యూస్ టు బీ స్కేర్డ్ బట్ ఆల్సో బీ ఫ్యాసినేటెడ్ విత్ దట్ హోల్ సెటప్. నిజంగానే ఆ ఏజ్‌లో దీని ఇంపాక్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. భయమేస్తుంది. రాత్రి కలలో కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి. చాలా కలర్‌లో ఈ క్రాకడైల్ రెడ్ బ్లడ్ మాధవి గారు మీరు చెప్పండి. ఎస్పెషల్లీ 'వేటగాడులో' అన్ని సాంగ్స్ ఇష్టం. అండ్ దాంట్లో 'జాబిలితో చెప్పన' సాంగ్ ఇట్స్ మై ఫేవరెట్. దానికొక రీజన్ కూడా ఉంది. నాకు డాన్స్ చేయటం రాదు. అండ్ ఆ సాంగ్ మొత్తం జాగింగే. అవును. లైక్ సో ఐ జస్ట్ ఫౌండ్ ఇట్ సో ఫ్యాసినేటింగ్ దట్ ఒక ఎంటైర్ సాంగ్ దే కెన్ జస్ట్ మేక్ ఇట్ సో ఇంట్రెస్టింగ్ జస్ట్ విత్ జాగింగ్. ఇట్ వాస్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ స్వీట్. దెర్స్ నో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్, నో ఎక్స్‌ట్రా కాస్ట్యూమ్స్. అండ్ నాకెప్పుడు ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తే డాన్స్ చేయాలంటే నేను ఆ సాంగ్‌కే డాన్స్ చేస్తాను. నాకు వేరే సాంగ్స్‌కి చేయటం రాదు కూడా. కానీ ఒక సాంగ్ అంతా అలా పిక్చరైజ్ చేయాలంటే నిజంగా ఆ థాట్ ఒక్కొక్క పాటని 200, 300 సార్లు వినేవాళ్ళంట. మీరు ఎప్పుడైనా విన్నారా అలాగా నాన్నగారు వింటూ ఉంటే పాటలు ఇంట్లో? ఆయన పక్కనే ఉండేవాళ్ళం ఇంట్లో. హ్మ్. సో ఈవెన్ నైట్ టైమ్ ఐ యూజ్డ్ టు స్లీప్ ఇన్ ద సేమ్ రూమ్. ఓకే. సో మెనీ టైమ్ ఐ వాస్ దేర్ వెన్ హి ఈస్ గోయింగ్ త్రూ నోట్స్ అయినా మ్యూజిక్ వినే టైం చాలా సార్లు చెప్పేదాన్ని, పొద్దున్న నన్ను లేపండి డాడీ ఎగ్జామ్ ఉంది అంటే హీ వోంట్ లేపరు. ఆ! అంత కష్టపడి చదవద్దమ్మా, మన ఇంట్లో అందరూ ఒకసారైనా ఫెయిల్ అయ్యారు. సో ఆయనకి ఎక్కువ కష్టపడినా బాధపడినా ఆయనకి ఇష్టం లేదు. అయ్యో! సో షూటింగ్ లొకేషన్‌లోను ఆయనకి అంతే, ఇంట్లోనూ అంతే. కన్నీళ్ళు చూస్తే చాలా భయం కూడా. లైక్ ఓకే. యు నో సో ఓకే. ఇక కనికని అడుగుదాము. ఐ డోంట్ థింక్ షీ అండర్‌స్టాండ్స్ తెలుగు. సో ఈవెన్ బిఫోర్ నోయింగ్ మిస్టర్ ప్రకాష్, యూ మైట్ హావ్ నోన్ అబౌట్ మిస్టర్ రాఘవేంద్ర రావు గారు. Yeah, of course, he's known as the doyen of Telugu cinema, and So what did you being hear about him? basically, of course, he's known as the doyen of Telugu cinema, and me being a part of the film industry in Hindi, always knew about this amazing body of work that he's done, and a lot of directors, contemporary directors who are doing making such very great films are actually Farah Khan, for example. I've worked with her as an assistant, and she used to many a times give examples of how he used to do characterizations, especially in songs and dance, and the way he used to present his heroines. So of course, one has heard of the influence he was on the key directors that were kind of working in Bollywood and that we worked with. After knowing Prakash, one day I was traveling in a cab. I was going to in Mumbai. I was going for work, and it was a 1 hour long drive, and I think it was his birthday. So on one of the main Hindi channels, the radio jockey started announcing that today is Raghavendra Rao's birthday, and we are dedicating this entire program to the body of work that he's done in his songs. That in the 80s, the way the songs were shot, when he shot that song Himmat Wala, showing Sri Devi in that costume and the scale of that the song, Yeah. it actually influenced the way songs were shot in the 80s. So I would say that his influence on Hindi cinema has been quite a lot. What an influence he's been, and what an inspiration he's been to a lot of upcoming directors, writers, and I in fact get a lot of input from him. For example, the other day we were sitting on the dining table and discussing stories, and just one thing he'll say, that nothing really matters. Dialogue is not important. Costume is not important. This is not important. That is not important. We are looking at him, and what is he going to say? The only important thing is the story. The way he shot his heroines, especially. Yeah. Like the way he shot his songs in the 80s, the way he presented the scale, that was never seen before. The way he used his props was never used before. So the imagination that he brought into a song was something which was picked up by a lot of filmmakers. And even now,
I can talk about the filmmakers that I've worked with. For example, a lot of commercial filmmakers actually look up to him. When his storytelling is so strong. I mean, the other day I'd gone to Bombay for work, and somebody got to know that, I'm his daughter-in-law. And the first thing they said is, oh my God, the grasp that he has on storytelling. So, of course, his body of work is, you know, um, legendary. And I feel very proud that, I'm a part of the family. And more importantly, of course, I've known him like this, like a legend, but I think I love him a lot more like my Mama Garu, because he's such a warm, affectionate person, and he's a father figure. So it's actually tough to choose. ఓకే. లక్ష్మి గారు, మీరు బేసిక్లీ ఫ్రమ్ కోయంబత్తూరా అండి? Yes, I'm from Coimbatore. సో చెప్పండి, రాఘవేంద్రరావు గారితో మీకు ఉండేటువంటి కోయంబత్తూరు అనుబంధం. తెలుగులో చెప్పండి. కోయంబత్తూరు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో కోయంబత్తూరులోనే పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు మీరు. ఉన్నారు. ఆ తెలుగులో ఇప్పుడు నేను మాట్లాడితే ఇక్కడ ఈ షో ఆపేసి మీరు వెళ్ళిపోతారు. చాలా బాగుంది. ఎలా మాట్లాడతారు? ఒక్క లైన్ ఎలా ఉంటుంది అది? ఇప్పుడు మీరు ఇంటికొస్తే రండ రండ కూసనండ. రండ కూసోండండ. ఇంట్లో నుంచి పొండి అంటే అప్పుడేమంటారు? మీరు పొండ. మీరు పొండ. ఓకే. ఏదైనా కొంచెం అమర్యాదగా మాట్లాడాలి, అంతేనా? అంతే. భోజనం చేశారా? కూడి తినండి. ఏదో కొంచెం బిచ్చగాడిని అడిగినట్టు అడిగారు. మరి నా పరిస్థితులు ఆలోచించండి ప్లీజ్. మీరిద్దరు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు? అన్ఫార్చునేట్లీ ఇంగ్లీష్. ఓకే. కానీ ప్రాబ్లం మీరు ఇక్కడికి మూవ్ అయ్యారని తెలిసింది. అమెరికాలో ఉన్నప్పటికీ కూడాను పిల్లలకి కల్చర్ నేర్పించాలని చెప్పి. అండ్ టు బి విత్ అవర్ ఫ్యామిలీ అండ్ దట్స్ రియల్లీ వండర్ఫుల్. వండర్ఫుల్. సో రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసారా మీరు కోయంబత్తూరులో ఉండగా? కోయంబత్తూరులో ఉండగా ఐ హావెంట్ సీన్ అండి, బికాస్ అక్కడ తెలుగు మూవీస్ ఎక్స్పోజర్ లేదు అక్కడ. అబ్సల్యూట్లీ. ఐ హావ్ నోన్ అంకుల్ ఫర్ ద లాస్ట్ 13 years, ever since I got married into the family. And what can I say? I mean, he's a beautiful human being. My first movie that I saw of his was Gangotri, right after I got married. మామూలుగా చూస్తాము, మీకు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో దే ఆర్ సపరేటెడ్. ఈజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది విలేజ్. వాడు అక్కడెక్కడ ఉంటాడు, ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది. ట్రైన్కి లెటర్ ఇచ్చి పంపిస్తాం అన్నమాట. జనరల్గా ఆ సిచ్యువేషన్లో జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే దట్ ఓ ప్రియా అని ఒక పేతా సాంగ్ అక్కడి నుంచి ఆ అమ్మాయి పాడటం, ఇక్కడ ఈ అబ్బాయి పాడటం ఉంటుంది. మా అమ్మాయి చెప్పినట్టు కళ్ళపండి నీళ్ళు ఏడుపు పాటలంటే ఇష్టం ఉండదు. సో దీన్ని కూడా రాసిన లెటర్ని మళ్ళీ అందులో ఆడియన్స్ని క్యాప్చర్ చేయడం కోసం ఆ లెటర్ వెళ్ళి వాటర్లో పట్టడం, వాటర్లో పడి ఫెయిల్ అవ్వటం, అంటే విజువల్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దాంట్లోంచి ది లెటర్ బికమ్స్ ది గర్ల్ అండ్ ఇట్ విల్ బికమ్ ఎ డ్యూయట్. And then afterwards, I saw another movie, Trishulam, poor boy, rich girl. But then there were 3 heroines in there, and it was such a huge drama. I mean, there was so much, just so many little stories woven in there, and such a dramatic movie that was also very, very enjoyable. ఓకే. ప్రకాష్ గారు, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు మీ నాన్నగారు మీ హోంవర్క్లు చేయించలేదని అలా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? డాడ్ అండ్ మామ్ హోంవర్క్ గురించి అంతేమి పట్టించుకోరు. సో దే లెఫ్ట్ us దేవుడా, to study. ఇలాంటి విషయాలు మా పిల్లలు వినకూడదు. అడిగితే పర్వాలేదు. ఒకసారి ఎన్టీ రామారావు గారిని కలిసి వచ్చారంట. వచ్చి మాతో చెప్పారు, మీరు 4th, 5th, 6th, 7th కదా అన్నారు. దట్ టైమ్ వి వర్ ఇన్ 8th, 9th, 10th, 11th. లైక్ బాబాయ్ ఆయన మమ్మల్ని చూస్తే ఏమనుకుంటారు, ఫెయిల్ అయ్యి ఇంకా అక్కడే ఉన్నారు. అవునా, ఎప్పుడు వచ్చేసారు ఇంత క్లాస్? అప్పుడప్పుడు అవుట్డోర్ వచ్చేవాళ్ళు. ఓకే. రామారావు ఒకసారి నీకు యాపిల్స్ ఇచ్చారన్న, దేనికి ఇచ్చారు? మేము అడవి రాముడు షూటింగ్ అప్పుడు సినిమా. సో నేను మా ఫారెస్ట్ లో మనం షూట్ చేసి ఆల్మోస్ట్ 20 days వీఆర్ స్టేయింగ్ ఇన్ ద ఫారెస్ట్ కదా. టైగర్స్, ఎలిఫెంట్స్ అవన్నీ దేర్. నేను లక్ష్మి వదిలేసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక బిగ్ బాస్కెట్ ఆఫ్ యాపిల్స్. సో మేము ఇద్దరం వెళ్తే ఇద్దరు 1 యాపిల్ టు బోత్ ఆఫ్ us. ఊటీలో ఒకసారి ఐ మీన్ వెరీ యంగ్, గుర్తులేదు, ఫెల్ ఇన్ టు వాటర్ పాండ్ అండ్ ఐ జస్ట్ రిమెంబర్ రామారావు సమ్ హ్యాండ్ పుల్ మీ అవుట్, అండ్ తర్వాత చూస్తే అది రామారావు గారు. సో రామారావు గారికి పునర్జన్మ ఇచ్చినట్టు అనమాట. ఓకే. సో చెప్పండి, మీకు మిమ్మల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా, మీరు ఒక డైరెక్టర్ గా? వైల్ స్టడింగ్ అసలు అలాంటి థాట్ ఏం లేదు నాకు. ఓకే. పిక్చర్లు చూసేవాడిని కానీ ఐ వాజ్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఎ వే దట్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డైరెక్టర్. యా.
గ్రోయింగ్ అప్ ఆయన పిక్చర్లు అన్నీ మెనీ ఆఫ్ దమ్ ఐ యూస్ టు ఎంజాయ్ లాట్, ఎస్పెషలీ యానిమల్స్ ఉంటే ఎక్కువ నచ్చాయి. సో వేటగాడులో టైగర్, దెన్ అడవి రాముడు, ఎలిఫెంట్, దెన్ దేర్ వాజ్ వన్స్ ఇప్పుడు అడవి దొంగ, అండ్ హోషియార్ అని పిక్చర్ చేశారు. దాంట్లో ఒక చింపాంజీ ఉండేది. సో అది ఆల్ ఆఫ్ అస్ రిమెంబర్. సౌత్ ఆఫ్రికా నుంచి ఇట్ కేమ్ టు ఇండియా, అండ్ మాకు ఒక నాన్నగారికి ఆఫీస్ రూమ్ లాగా ఉండేది. సో ఇంట్లో? దాంట్లో ద చింపాంజీ యూస్ టు సిట్ ఇన్ స్వివెల్ చైర్ అండ్ లైట్ అప్ వన్ సిగరెట్, అండ్ ఇట్ యూస్ టు హ్యావ్ వైన్. అండ్ దెన్ బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్కి వెళ్ళి ఇట్ విల్ గో టు ద బాత్రూమ్ అండ్ యూస్ ద ఫ్లష్ and come back and again sit down. So as kids, we were fascinated by that chimpanzee. అది ఒక సూట్ వేసుకుని టై వేసుకుని ఒక టోపీతో ఉండేది. దాని పేరు లులు. So that was more than watching the movie than all of those were the highlights. It's the holidays that you go and these kind of experiences. ఓకే. సో మీకు అది ఎక్కువ నచ్చిన మెక్సికో నుంచి వచ్చింది అది. ఆహా. మెక్సికో నుంచి వచ్చి ఇంత ఖర్చు పెడుతున్నాడు ప్రొడ్యూసరు అని చెప్పి అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది నాకు. ఆలోచన వచ్చి విలన్స్ దగ్గర ఏమో ఒక చింపాంజీ ఉంటుంది, సూటు గిట్టు వేసుకుని వైన్ తాగుతూ సిగరెట్ డబుల్ యాక్షన్ చేశారు దాన్ని. correct. హీరోయిన్ దగ్గర ఏమో లంగా మణి వేసి ఆడ చింపాంజీ ఉంటుంది. అది పళ్ళు తింటూ అందరికి పళ్ళు ఇస్తూ హెల్ప్ చేయటం అనమాట. సో ప్రొడ్యూసర్ డబ్బులు సేవ్ చేయటం డబుల్ పర్పస్ అనమాట. లాస్ట్లో మామూలుగా తల్లిని బంధించేస్తే విడిపించడానికి తాళం సిపాయి తల మీద కొట్టేసి తాళం తీసుకుంటారే, అటువంటిలాగా దీనికి తాళం ఇచ్చేసి విలన్స్ దీన్ని కాపలా పెడతారన్నమాట మగ చింపాంజీని. ఈ హీరోయిన్ శ్రీదేవిని జితేంద్ర కలిసి ఈ ఆడ చింపాంజీని పెట్టి ఆడ చింపాంజీ పిలుస్తుందన్నమాట. దాన్ని సైడ్ తీసుకెళ్ళి తల మీద కొట్టి అది ఒకసారి అది పని చేయకపోతే బ్యాటరీ షాక్ ఇచ్చారు, గుర్తుందా? పని చేయకపోతే ట్రైనరు షాక్ ఇస్తే కూకు కూకు అని అది ఒకసారి పారిపోయింది. పారిపోతే మేమందరం అసలు మెక్సికో నుంచి తీసుకొచ్చాడు, దాని వాల్యూ ఎంత ఏంటి, ఎన్ని కోట్లు అడుగుతాడో, ఇది అడవిలోకి వెళ్ళిపోయింది అనమాట. వాడు కూల్గా ఉన్నాడు, ఇది ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్, ఇట్ విల్ కమ్ బ్యాక్ అని. వేరే వాసన ఉన్నట్టు ఉన్న కోతులు ఎలా చేయమంటారు, వీటి మీద అటాక్ చేస్తాయంటారు అన్నట్టు పరిగెత్తుకు వచ్చేస్తుంది. ఒక అరగంటలో వెనక పరిగెత్తుకు వచ్చింది. అంటే అడవిలో ఉన్న జంతువులు మా రియల్ సిటీలో ఉన్న వాటిని ఎంటర్ చేయనివ్వు. మా మనిషి వాసన అంటే అంత చెండాలం. కాదు సార్, మీరు మామూలు ట్రీట్మెంటా, మీరు రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అది ఎక్కడికి పోతుంది? అది మళ్ళీ వెనక్కి వచ్చింది. ఐ వాంట్ మై వైన్, ఐ వాంట్ మై సిగరెట్ అని. ఇన్ జనరల్ నాన్నగారు కామెడీస్ అవన్నీ చాలా నచ్చేది. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫర్ మీ వాజ్ రౌడీ అల్లుడు, అండ్ ఎస్పెషలీ దట్ ఆటో జానీ క్యారెక్టర్. సో హిస్ మేనరిజమ్స్ అండ్ ద వే హీ టాక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వాజ్. ఓకే, వెంకట్ గారు మీరు చెప్పండి, మీకు ఇష్టమైన సీన్ కానీ సాంగ్ కానీ. నేను ఒక సీక్రెట్ చెప్పాలండి మీకు. సీక్రెట్ పబ్లిక్ గా చెప్తున్నారు మీరు. నేను చాలా చాలా సంవత్సరాలు మావయ్య దగ్గర పెరిగాను. సో మై ఇనిషియల్ ప్రొఫెషన్ వుడ్ హావ్ బీన్ డైరెక్టర్. అది ఫెయిల్ అయితే అది క్లిక్ అవ్వలేదు కాబట్టి నేను కార్డియాలజీ చేశాను. దట్ డీప్ ఇన్సైడ్ దట్ వాజ్ ఆల్వేస్ దేర్ దట్ వుడ్ బి నైస్ టు బీ ఇన్ ద మూవీ డైరెక్షన్ క్రియేటివ్ ఫీల్డ్. So one scene అండి that had a very profound effect on me. అన్నమయ్యలో నాగార్జున గారు పల్లకిలో వెళ్తా ఉంటే దేవుడు వచ్చి పల్లకి మోస్తారు. ఆ సీన్ వాస్ ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్, one of his most finest scenes. One of the things అండి when he picks up and he showed that very well in those few seconds, he conveyed that so well. ప్రసాద్ గారు మీరు చెప్పండి. One of my favorite songs would be గరానా మొగుడులోంచి బంగారు కోడి పెట్ట. ఇంజనీరింగ్ చేసేటప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు ఒకసారి అప్పుడే ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నారు, అప్పుడే అయిపోయింది. బంగారు కోడి పెట్ట అంటే ఏంటి పాట అసలు. ఓకే ఫైన్ వాట్ ఎవర్. అండ్ యు నో వెన్ యూర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ దట్ యు విల్ హావ్ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అండ్ డిస్కోస్, ఇంగ్లీష్ మ్యూజిక్. సో ఐ వెంట్ బ్యాక్ అండి ఆఫ్టర్ ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. ఐ వెంట్ బ్యాక్ టు కాలేజ్. సో ఆ సాటర్డే నైట్ డిస్కోకి వెళ్ళామండి. డిస్కోకి వెళ్తే దే ఆర్ ప్లేయింగ్ ఇంగ్లీష్ సాంగ్స్. సడన్లీ దే సెడ్ దిస్ ఇస్ ద లేటెస్ట్ హిట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ సినిమా అని చెప్పి, వి ఆర్ గోయింగ్ టు ప్లే దిస్ స్పెషల్ నంబర్ ఇన్ ద డిస్కో అని చెప్పి దే ప్లేడ్ బంగారు కోడి పెట్ట. గారు మీరు చెప్పండి. జ్యోతి సినిమాలో యాక్చువల్గా ట్రాజడీ అంటే ఏంటో తెలిసిందనమాట. దానికి ముందు అసలు ఎప్పుడు ట్రాజడీ సినిమాలు చూడలేదు. బాగా ఏడ్చారా థియేటర్? బాగా అండి. ఎవరికో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఇది అది అంటే చాలా ఏడుపు వచ్చేసింది.
ఇప్పుడు వయసు ఎందుకు? పోనీ ఏ క్లాస్‌లో చదివారో చెప్పండి. అది కూడా చెప్పలేనండి. మీరంతా నా ఫార్ములానే ఫాలో అవుతున్నారు. నేను తర్వాత ఇంకో సీన్ కూడా చాలా ఇష్టమండి నాకు. అన్నమయ్యలో లక్ష్మీదేవి కిందకొచ్చి ప్రసాదం ఇచ్చి చాలా ఐ రియల్లీ లవ్ దట్ సీన్. తర్వాత చెప్పులు తీసి చూస్తే నీకు బాగా తెలుస్తుంది అసలు ఎల్లకెళ్తావు వైకుంఠానికి అనే ఈ సీన్‌కి అంతకుముందు కొండ మెట్లెక్కేటప్పుడు చాలా మంది చెప్పులేసుకొని వెళ్ళేవాళ్ళు. అవును. పైన దాచేవాళ్ళు. ఈ సినిమా అయిన తర్వాత నడిచేటప్పుడు కూడా చెప్పులు లేకుండా నడుస్తారు. ఆడిటోరియంలో కూడా ఈ సీన్ వచ్చిన తర్వాత గబుక్కున అందరూ చెప్పులు చెప్పులు తీసేసి కొన్ని చరిత్రలో క్రియేట్ చేసే సినిమాలు ఉంటాయి. అందులో ఇదొకటి. శ్రీరామ్ గారు, అంటే మీరు అందరిని నవ్విస్తూ ఉంటారని ఫ్యామిలీలో ద ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ అని విన్నాము. అట్లా అంటారు గానీ లేదండి. అదే నాకు 2 విషయాలండి. ఒకటేమో టీవీలో ఇప్పుడు చాలా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు సీ. బట్ పాత సినిమాలు చూడాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అట్లాంటిది చిన్మయి సినిమాల్లో డివోషనల్ సినిమాస్ అయితే ఎట్టైనా యూ కెన్ ఆల్వేస్ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అన్నమయ్య గానీ, రామదాస్ గానీ. బట్ ద అదర్ పీస్ అంటే ఆయన కామెడీస్ ఇప్పుడు గూడా చూసి అసలు యూ కెన్ అప్పుడప్పుడు సండే పొద్దున బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఊరికే టీవీ పెడితే ఆయన సినిమాలు వస్తే యూ కెన్ కంప్లీట్‌లీ వాచ్. ఆయన కామెడీస్ ఆర్ యాస్ గుడ్ యాస్ హిస్ డివోషనల్ ఫిల్మ్స్. సో ఐ రిమెంబర్ ఆయన కామెడీస్‌లో చిరంజీవి గారు గానీ, మోహన్ బాబు గారు గానీ దీస్ ఆర్ ద ద టాలెంటెడ్ యాక్టర్స్ దట్ హావ్ డన్ వెరీ గుడ్ కామెడీస్ విత్ హిమ్. 'అల్లరి మొగుడు' సినిమాలో హోల్ సినిమాని మళ్ళీ మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం అట్లా పెట్టుకుంటే యూ కెన్ వాచ్ ద హోల్ థింగ్ అన్నమాట. రైట్. అదొకటేనండి. ఇంకోటి ఆయన సాంగ్స్ యూ కెన్ ఆల్వేస్ వాచ్ హిస్ సాంగ్స్. ఆయనకి ట్రేడ్ మార్క్ ఆబ్వియస్‌లీ ఫ్లవర్స్, పాట్స్ అయిన ఉంటాయి కానీ బట్ దాని ముందండి హీ హ్యాడ్ లాట్ ఆఫ్ సాంగ్స్ వేర్ హీ డిడ్ంట్ హ్యావ్ దట్ ట్రేడ్ మార్క్. ఒక సాంగ్ అయితే మన శ్రీదేవి 16 వయసులో 'సిరిమల్లె పువ్వ' పాట. బ్యూటిఫుల్ సాంగ్ అండి. బట్ వి వర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ థింగ్. మోర్ దాన్ మీ యాక్చువల్లీ వెంకట్ వాస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్. యూ వోంట్ సీ ఎనీ ఫ్రూట్స్ అండి ఆర్ బిందెలు గానీ అప్పుడు ఇంకా లేదు. ఒకటే మేబీ 1 ఫ్రూట్ ఉంటదేమో అంతే. బొప్పాయి. అండ్ సింపుల్ సాంగ్ బట్ బ్యూటిఫుల్ సాంగ్. వెంకట్ ఎందుకు ఎక్సైట్ అయ్యాడో నాకు తెలియట్లేదండి. ఇంకా ఇప్పుడు స్టిల్ కాంట్ అండర్స్టాండ్. వెంకట్ గారు మీ వైఫ్ పేరేంటి? అను అండి. అను గారు ఇస్ ఎ పంజాబీ అని విన్నాము. కనిక, అను అందరూ కనిక ఇస్ ఆల్సో పంజాబీ. ఫస్ట్ డాటర్ ఇన్ లా అండ్ లాస్ట్ డాటర్ ఇన్ లా పంజాబీ. పంజాబీస్. ఓకే వండర్ఫుల్. శాండ్విచ్ బిట్వీన్ 2 పంజాబీస్ అండి. అపూర్వ సోదరుల్లో ఒకరు ఇక్కడ ఉన్నారు. మరొకరు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్ స్థాపకులు. ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన రాఘవేంద్రరావు గారి సోదరులు అంటే అన్నయ్య గారు కృష్ణమోహన్ గారు. అండ్ కృష్ణమోహన్ గారితో పాటు వారి సతీమణి, ఆవిడ యోగా టీచర్, అలాగే విపస్సన కూడా నేర్పిస్తూ ఉంటారు. షీ ఇస్ వాణి గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అపూర్వ సహోదరులం అనురాగ సుధాచరులం. అపూర్వ సహోదరులం అనురాగ. రాఘవేంద్రరావు గారి సోదరీమణులిద్దరిని ఆహ్వానిస్తున్నాను. స్వతంత్ర గారు అండ్ మంజుల గారు. మావయ్య గారు డైరెక్టరు, భర్త డైరెక్టరు, కొడుకు డైరెక్టరు, కానీ ఇంట్లో మాత్రం ఆవిడే డైరెక్టర్ మాకు తెలిసి. రాఘవేంద్రరావు గారి బెటర్ హాఫ్ సతీమణి సరళ గారిని ఆహ్వానిస్తున్నాము. సరళ గారు. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మధులో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగా. ఇవాళ నిజంగా నిండుదనం వచ్చింది సార్ సౌందర్యలహరి సెట్ కి. 40, 50, 60, 70 మేమంతా ఒకటి. కృష్ణమోహన్ గారి దగ్గర నుంచే మొదలెడదాం అనుకుంటున్నాము. కానీ కృష్ణమోహన్ గారు మాట్లాడే ముందు
రాఘవేంద్రరావు గారి నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాం అపూర్వ సోదరులు మీ అనుబంధం గురించి. పేరుకే అన్నయ్య కానీ ఉమ్. మొత్తం టోటల్ ఇంటికి పెద్దగా నన్ను చేశాడు. డామినేషన్ మీదేనమాట. అంటే నాకు హక్కు సర్వ ఒక్కరు నాకు ఇచ్చేసాడు. ఏది అడిగినా రాఘవేంద్ర అడగండి. సినిమా విషయంలో కానీ దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఆర్కే బ్యానర్లో కృష్ణమోహన్ ప్రొడ్యూసర్గానే చేశాను. నెంబర్ ఆఫ్ పిక్చర్స్. ఏ రోజు స్టోరీ ఏంటని కానీ ఇదేంటని కానీ తను ఏదో ఆలోచిస్తాడులే అని చెప్పి వదిలేస్తాడు అనమాట. డబ్బులు పోయినాయా వచ్చినాయా అనేది కానీ ఒకవేళ పోయినా కూడా పోలేదు అన్నట్టే యాక్ట్ చేస్తాను. పిల్లలు పెంచే విషయంలో కానీ ఇట్లో కానీ అన్ని పూర్తి బాధ్యత నాయే కనుక సచ్ ఏ వండర్ఫుల్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ దట్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. మీరు బరువు బాధ్యతలు వచ్చిన తర్వాత మీ అనుబంధం గురించి చెప్పారు. కానీ చిన్నప్పుడు మీరేమైనా చేసుంటారేమో అని అల్లరి పనులు ఆయన అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సార్ అలాంటివి ఏమైనా చేసేవాళ్ళ అండి అల్లరి పనులు రాఘవేంద్రరావు గారు? చాలా చేసేవారు. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే తను పట్టుదల పట్టేవాడు. తను 19 నెరవేర్చే వరకు మేము కారులో బయలుదేరే ముందు కారుకు అడ్డంగా పడుకుని బేర్ 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 అని మీరు ఎట్లా వెళ్తారు చూస్తానని. ఇప్పుడు ఆ చేతిలో చేతి చూడండి వాచ్ లేదు. ఏమైందంటారు? ఏమైంది సార్? ఏ వస్తువైనా కింద పగలగొడతారు. అలా మా ఇంట్లో విండో పెయిన్స్ అన్నీ చేతికి బలైంది. సో అప్పటి నుంచి వాచ్ పెట్టుకోవడం మానేశారు. మధ్యలో పెట్టుకున్నారు. తర్వాత సెట్ లో పగలగొడతాం, ఇంట్లో పగలగొడతాం, అన్ని డ్యామేజ్. బట్ ఎవరు ఏమనలేదు, అంత సంతోషం. కొట్టలేదు. అంటే అంటే మీరు ఊరుకుంటారా అని అనుండరు సార్. సరే ఇట్లా ఉందా అని చెప్పి నేనేమనుకున్నానంటే ఇట్లా కాదు బయట తీసుకొద్దాం అని చెప్పేసి ఏదో కమిచ్చాను, గుర్తులేదు. అది చేతిలో రాయి పెట్టుకున్నా. కొడితే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మాట్లాడకూడదు. ఏదో కవించాను, ఫైట్ చేస్తున్నాం, ఇద్దరం కలిసి ఒక తంపిచ్చాను. ఇప్పటికి దెబ్బతో పడిపోయాడు. తర్వాత నాకే భయం వేసి లేపి ఏం లేదు ఏమవలేదు అని తీసుకొచ్చేసాను. అది నేను ఈ సీక్రెట్లన్నీ ఓడిపోయినాయని చెప్పలేదు నీకు. మీరు ఏ రకంగా టార్చర్ పెట్టుంటే ఆయన అలా బిహేవ్ చేసి ఉండేవాళ్ళని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను ఒకసారి. వస్తువుల విషయానికి వస్తే ఒకసారి రాఘవేంద్రరావు గారు చెప్పారు ఆయన పెట్టుకునే ఆ చిన్న ఏంజిల్ మాధవి గారు ఇచ్చారని, అది ఎప్పటికీ అలాగే జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటారని, రోజు ఈ పిన్స్ ఇట్ టు ద షర్ట్ అని. మేము మధ్యలో వదిలేసాం. హీ స్టిల్ కంటిన్యూయింగ్. హీస్ కంటిన్యూయింగ్ విత్ ఇట్. మీకు ఇష్టమైన ఫిల్మ్ చెప్పండి సార్. అందరూ బయట సినిమాల గురించి చెప్పారు, నేను మాత్రం నా సినిమాల గురించి. వాళ్ళందరూ మా పిల్లలైనా అందరూ మన ఆ సినిమా గురించి ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. నాకు ఇష్టమైనది టు స్టార్ట్ విత్ మై ఫస్ట్ కాంబినేషన్ విత్ రాఘవేంద్రరావు, భలే కృష్ణుడు. ఓకే. కృష్ణ గారు, జయప్రద గారు హీరో. దానిలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది, ఎవరు నువ్వు. ఐశ్వర్య అంతా పోయిన తర్వాత మళ్ళీ ఇల్లన్నా కాపాడుకుందాం అని చెప్పేసి కృష్ణ గారు బయలుదేరతాడు డబ్బుల కోసం. అది మొత్తం రివర్స్ అవుతారు, ఫ్రెండ్స్ అందరూ రివర్స్ అవుతారు, లవరు రివర్స్ అవుతారు. చక్కగా ఆత్రేయ గారు రాశారు. వాణి గారు మీరు చెప్పండి. రాఘవేంద్రరావు సినిమాల్లో అన్నిట్లోకి చాలా సినిమాల్లో వాట్ ఎవర్ హీ టేక్స్ అబౌట్ ద ఫ్యామిలీ దట్ టచెస్ మీ అలాట్. ఏమని వర్ణించను, హౌ షీ ఫీల్స్ అబౌట్ ద బ్రదర్, దట్స్ ద వే ఐ ఫీల్ అబౌట్ హిమ్. అండ్ హీ రియలీ బ్రింగ్స్ అవుట్ దట్ fondness or whatever, that relation, human relation, so intensely that everybody will be touched in their life of that. మా సిస్టర్స్ గురించి ఒకటి చెప్పాలి. చెప్పండి సార్. వాళ్ళు నా సినిమా ఏ సినిమాకి డబ్బులు పెట్టలేదు. అంటే డబ్బులు పెట్టలేదని టికెట్ కా లేకపోతే ప్రొడ్యూసింగ్ కా? టికెట్లు పాపం వాళ్ళే కొనుక్కుంటారు. నా సినిమా ఏది వస్తున్నా అది ఫెయిల్ అయితే వాళ్ళు మొత్తం ఆస్తి అంతా పోతుందని టెన్షన్ పడతారు. అంటే దే లవ్ మీ సో మచ్. నా సినిమా కనుక ఆడకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ పరుగు పోతుందని వారం ముందు నుంచి ఏంటి పోస్టర్ చూస్తే డౌట్గా ఉంది, ఇది ఆడుతుందా లేదా. విష్ఫుల్ థింగ్, అన్నయ్య సినిమా ఆడితే బాగుండు, అన్నయ్య సినిమా ఆడితే బాగుండు, ఫ్రెండ్స్ దగ్గర మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలా వాళ్ళు బాగాలేనివి కూడా అక్కడి నుంచి ఫోన్ చేసి అందుకు నచ్చలేదు ఈసారి అటువంటి చేయొద్దని కొంచెం గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. నచ్చినప్పుడు బాగా మెచ్చుకుంటూ ఉంటారు కూడా. అంటే దే ఓన్ మీ. అంత ప్రొడ్యూసర్కి ఎంత టెన్షన్ ఉంటుందో వాళ్ళకన్నా 10 times టెన్షన్ వీళ్ళకి. ఫ్యామిలీ మెంబర్స్. నాకు టెన్షన్ వాళ్ళ ఫోన్ వచ్చిందంటే మీరు ఏం వర్రీ అవ్వద్దు, బాగుంటుంది,
బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి తర్వాత చూద్దాం జరిగేద్దరు. చెప్పండి, మీరు టెన్షన్ పడేవాళ్ళని విన్నాం ఇప్పుడు. మరి మీ టెన్షన్ గురించి చెప్పండి. మా అన్నయ్య అంటే మాకు అందరికీ చాలా అభిమానం. ఫ్యామిలీ అందరం ఇలా ఉన్నామంటే తనే కారణం. ఎందుకంటే అందరూ కలిసి ఎప్పుడు పిల్లలతో అందరితో సరదాగా ఉండాలని అలా ఉండటం అందరికీ ఇష్టం అనమాట మా ఫ్యామిలీలో. తర్వాత తన సినిమాలు వస్తున్నాయంటే ముందు నేను చూసి తర్వాత మా ఫ్రెండ్స్‌ని తీసుకెళ్తాను. ఎందుకంటే అదేదో బాగోపోతే మళ్ళీ ఆ సినిమా ఇప్పుడు వదిలే అని చెప్పేస్తానన్నమాట. అట్లా తన సినిమాలో నాకు 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' చాలా ఇష్టం. అది కూడా శ్రీదేవి భూలోకంకొచ్చే సీన్ ఎక్కువ ఇష్టం అండి. మంజుల గారు? మేజర్ చంద్రకాంత్ సినిమాలో 'పుణ్యభూమి నా దేశం నమో నమామి' అందరికీ నచ్చుతుంది. బాగా ఇష్టమైన సినిమా. మా బ్రదర్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు బ్రదరు, ఇప్పుడు బ్రదరు అసలు కంప్లీట్ డిఫరెంట్. చిన్నప్పుడు ఎలా ఎలా చిన్నప్పుడు కోపం వచ్చిందంటే నేను వెళ్ళి ఒక మూల దాక్కునేదాన్నండి. కృష్ణుడు బొమ్మలు, కొబ్బరి నూనె సీసాలు, కిటికీలు అన్ని పగలగొట్టేసేవాడు. ఇంకా ఎక్కువ కోపం వస్తే చొక్కా చింపి కింద పడేసేవాడు. మనుషులకైతే ఏమి హామ్ చేయరు మనుషులు కదా. ఏం చేసేవాడు కాదు. అమ్మయ్య. సో పెరిగినాక ఇంత శాంతం, ఇంత ఇది ఎట్లా వచ్చిందో అసలు అర్థం. ఈజ్ ఎ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్ పర్సన్. పెరిగిన తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చిందా శాంతం అని? లేదండి, పెళ్లి కాకముందే వచ్చింది. పెళ్లి కాకముందు వచ్చింది. ఈజ్ ఎ వండర్ఫుల్ బ్రదర్. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్పెషల్ గుర్తింపు అనమాట. రాఘవేంద్రరావు గారి సిస్టర్ అంటే ఒక గుర్తింపు మాకు. కొన్ని చోట్ల మా ఫ్రెండ్స్ అయితే అన్నమయ్య సిస్టర్ వచ్చిందని చెప్పేవారు. ఓకే. కంప్లీట్ గా అన్నమయ్య సిస్టర్ వచ్చింది అన్నట్టుగా సరళ గారికి ప్రశ్న. రాఘవేంద్రరావు గారు అంత బిజీగా ఉండేవాళ్ళు, అన్ని షూటింగ్స్, సినిమాలు. మీరు ఎంత మిస్ అయ్యేవాళ్ళో చెప్పండి ఒకసారి రాఘవేంద్రరావు గారిని ముందు. ఆ తర్వాత మనం ఇష్టాలు, సినిమాలు అవన్నీ అడుగుదాం. ముందు ఇది చెప్పండి. అసలు సినిమా అంటే ఏంటనేది కూడా నాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. ఈ మనిషి ఇవాళ ఉంటే రేపు వెళ్ళిపోతున్నారేంటి, ఏమిట్రా బాబు ఇలా అని కంగారు పడుతూ ఉంటూ అసలు దీని గురించి ఆలోచించేస్తా ఉంటే ఎన్నో నెలలు టైం పట్టింది మనసుని ఇలా సాధనం చేసుకోవటానికి. కాకపోతే వీళ్ళు కావాలని ఏడిపిస్తారో అక్కడ నిజంగా జరిగే సంఘటనలో నాకు తెలియదు కానీ షూటింగ్లో వెళ్ళినప్పుడు హీరోని నేను చెయ్యి పట్టుకుంటూ ఉంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని నేను మనసు కొత్తలు అడిపోతూ ఆ వయసులో అలా వయసు అలాంటిదేమో, నాకు ఆలోచన శక్తి తక్కువేమో తెలియదు కానీ ఇంటికొచ్చి ఏడుస్తా ఉంటే నా మీద నాకే అప్పుడు జాలిగానే ఉంది. కానీ తర్వాత నేను బాగా అర్థం చేసుకున్నాను. మనసులో ఏమీ లేనప్పుడు బయట చూసేయన్నీ నిజం కావు. వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈయన సినిమాలు అన్నీ చాలా ఇష్టమైన సినిమాలు ఉన్నాయి నాకు. శ్రీ ఎన్టీ రామారావు గారితో తీసిన 'అడవి రాముడు', మేజర్ చంద్రకాంత్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కారణం ఏంటంటే జనానికి ఉపయోగపడే ఒక మంచి పాట ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని, మహాపురుషులు అవుతారని ఈ సినిమా తీయటమే ఒక ఎత్తు అయితే ఈ పాట తీయటం అద్భుతం. అందుకని నాకు చాలా చాలా ఇష్టం. అబ్బా, మీరు ఎంత బాగా మాట్లాడారో తెలుసా. చాలా బాగా మాట్లాడారు నిజంగా. అని అసలు నా బాగా మాట్లాడావు, నువ్వు మెచ్చుకోవటం అనేది కూడా ఇదే మొదటిసారి వింటున్నాను. కారణం ఏంటంటే ఎప్పుడూ నేను ఈ కెమెరా ముందు నా లైఫ్లో మొదటిసారిగా ఈ 63 ఏళ్ళలో మొదటిసారిగా ఇలా కూర్చుని మాట్లాడటం నాకే ఒక వింతగానో ఒక తేలిగానో ఉంది. ఓకే. చాలా నిజాయితీగా చాలా చెప్పాలంటే చాలా బాగుంది. నిజాయితీగా చెప్పాలంటే కాదు, అందరిలో నెంబర్ 1 మార్క్స్ నీకు. అవును, 100 out of 100 సరళ గారికి. అలాగే నవ్వుతూ ఉండాలని, అలా
ఇలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఈ షోకి మా కుటుంబాన్ని, మా పిల్లల్ని పిలవటానికి ఒకరినొకరు పొగుడుకోవటానికో దీనికో కష్టం కాదు. పిల్లల్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ సినిమాల్లో ఉండటం వలన హౌ మచ్ ఐ మిస్ దెమ్, దాని వలన వచ్చిన తను చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు కానీ, వీళ్ళేమి ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్స్ ఏమి సాధించలేదు, టెన్నిస్కి వెళ్ళి సానియా మిర్జాలాగా అవ్వలేదు, ఆస్కార్స్ ఏమో చేయలేదు. బట్ దేర్ ఆర్ గ్రేట్ క్వాలిటీస్ మై చిల్డ్రన్. ఏంటంటే ఈ జనరేషన్లో ఇప్పుడు చూస్తూ ఉంటే లక్షలు పోసి అక్కడ కానీ ఇక్కడ కానీ చదువుకున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళకి ఎగ్జామ్స్ ముందు వాళ్ళని కూర్చోబెట్టి పాస్ అవ్వడం కోసం నేర్పించడం, చదివించడం, వాళ్ళు పడే టెన్షన్ చూస్తూ ఉంటే నా జీవితంలో నేను ఎప్పుడు మా పిల్లలకి మాకు ఎవరు చెప్పలేదు. నేను ఎప్పుడు మా పిల్లలు అంటే నలుగురు మా పిల్లలే, అండ్ ఇంక్లూడింగ్ మా సిస్టర్ పిల్లలు కూడా, మీరు ఇదవ్వండ్రా అదవ్వండ్రా అని ఎప్పుడు చెప్పలే. వాళ్ళు ఏమో అనుకున్నారో వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళే ఊళ్ళో వెళ్ళి చదువుకున్నారు, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు బెంగళూరు వెళ్ళమని ఎప్పుడు చెప్పలేదు, ఒకడు బెంగళూరు వెళ్ళారు. ఇట్లా డిఫరెంట్, ఎవరికి ఏం కావాలంటే అది. మామూలుగా అయితే ఎవరిష్టం వచ్చిన వాళ్ళని వదిలేస్తే పిల్లలు చెడిపోతారంటారు. మా అదృష్టం ఏంటంటే అలా వదిలేయబట్టి దే సెలెక్టెడ్, వాళ్ళకి ఇష్టమైనది చేయబట్టి వాళ్ళ విషయంలో మటుకు వాళ్ళు అనుకున్నది సాధించారని చెప్పి చాలా సంతోషం. అన్నిటికన్నా గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే దట్ ఈస్ ఫ్రమ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్. చిన్నప్పటి నుంచి వీళ్ళకి మా అమ్మమ్మ ఉండేది, 92 ఏళ్ళు. మా అమ్మమ్మతో కూడా ఏదో ముసలాళ్ళని చెప్పి ఈ రోజుల్లో ముసలాళ్ళని చెప్పేసి తోసేస్తారు. మా అమ్మమ్మతో ఆడుకునేవాళ్ళు. మా ఫాదర్తో సరదాగా వెళ్ళి ఆయనతో కూర్చొని కబుర్లు చెప్పి ఆయన గడ్డం గీసి డబ్బులు తీసుకోవటం. మా కుటుంబంలో ఈవెన్ ఇప్పుడు నన్ను ఈ ఏజ్లో కూడా వాళ్ళు మామూలు పిల్లలు ఫంక్షన్ చేస్తాం కూడా నన్నే పిలుస్తారు. మీ ఏజ్ ఏమిటి సార్? మీరు ఏమిటి సార్ మాట్లాడుతున్నారు? మీ హర్టెడ్. ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎల్లర్స్ని లవ్ చేయటం ఒకటే కాకుండా ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్తో కూడా మాట్లాడటం. మరి మా అమ్మాయి అయితే టూ మచ్, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్తుంది, తర్వాత వాళ్ళ మదర్ కోసం ఒకసారి వెళ్తుంది. అట్లా ఈ రోజుల్లో ఎల్లర్స్ని గౌరవించడం అనేది మేము ఎవరూ నేర్పించలేదు. మీరు బాగుండండి అని చెప్తారు ఎవరైనా, అంతే. సో దట్ ఈస్ ది గ్రేటెస్ట్ క్వాలిటీ మేము ఎవరూ చెప్పకుండా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎల్లర్స్ని పట్టించుకోకపోతే చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో పిల్లల్ని ఎవరు నచ్చింది వాళ్ళ ఫీల్డ్లో ఉంచుతూ కొంతమంది ఫాలో అవుతారనే విషయం వేరు. అంటే మంచి క్వాలిటీస్తో పెరగటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ వాళ్ళే నాకు చెప్పాను కదా, ఎగ్జామినేషన్ టెక్స్ట్ బుక్స్ లాంటి సినిమాలకి. సో ఎంతకాలం వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్ కానీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మీరు బోలెడంత కనువిప్పు కలిగించారు సార్ ఇవాళ. ఇప్పటి వరకు సౌందర్యలహరి కార్యక్రమంలో డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. ఇవాళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి ఈ జనరేషన్కి నిజంగానే కనువిప్పు కలిగించారు. ఎందుకంటే పిల్లల్ని స్ట్రెస్ చేస్తూ తల్లిదండ్రులు చాలా స్ట్రెస్ అయిపోతున్నారు. ఎంతసేపు కాంపిటీషను, స్టడీసు, మన పిల్లలు వాళ్ళ పిల్లల కన్నా ఇంకా బాగుండాలి, ఇంకా బాగా చదివేయాలి, అన్నిట్లోనూ పెట్టేసి వాళ్ళకి టైం లేక వీళ్ళకి టైం లేక అలా సతమతం అవుతున్నారు. మీరు అంటున్నారు మీరు వాళ్ళకి ఏమీ నేర్పించలేదని, కానీ మేము అనుకుంటున్నాం వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు అని. అందుకనే వాళ్ళలో అంత క్రమశిక్షణ వచ్చింది, ఇంకా అంత యునైటెడ్గా ఉంటున్నారు. సో మీ ఫ్యామిలీ నిజంగా అందరికీ ఆదర్శం. థ్యాంక్ యూ సో మచ్. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా శివుని జటలనే తన నాట్య చతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రి గంగోత్రి.
మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ